ఆడాళ్ళు మీకు జోహార్లు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది షో ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ షోని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, చాలా రాష్ట్రాల్లో 60కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ హాస్పిటల్లో సోరియాసిస్, ఆస్తమా, పీసీఓడి, సంతానలేమి వంటి దీర్ఘకాలిక వ్యాధులకి సత్వర పరిష్కారం లభిస్తుంది. అపాయింట్మెంట్ కావాలంటే కాల్ చేయండి 9655555117 నెంబర్కి. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద, పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, అస్తమా, సైనసైటిస్, మోకాలి నొప్పి, మధుమేహం, థైరాయిడ్, రుమాటాయిడ్ అథరైటిస్, అల్సర్, పీసీఓడి, సంతాన ప్రాప్తి కలగకపోవడం, చర్మం సంబంధిత అన్ని రకమైన సమస్యలు మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద, పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. దీర్ఘకాలికంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వంశపారపర్యంగా ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇస్తున్న ట్రీట్మెంట్ను పొంది నయమైన వాళ్ళు. వెల్కమ్ టు ది షో క్రిస్టియన్ ఆడవాళ్ళు మీకు జోహార్లు సీజన్ 2. ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ని వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్. ഭദ്രവടകം കൈലേന്തും തമ്പോരട്ടെ നല്ല ചെടി തിരുമുമ്പിൽ കളി കളി തുടങ്ങി അങ്ങനെ പളിവാഴ ഭദ്രവടകം കൈലേന്തും തമ്പോരട്ടെ നല്ല ചെടി തിരുമുമ്പിൽ കളി കളി തുടങ്ങി. వెల్కమ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నామండి. గట్టిగా చెప్పండి. బాగున్నారు కదా? బాగున్నామండి. ఎలా ఉన్నారు? సూపర్ 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 సూపర్గా ఉన్నారా? సరే, ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు యశోద. యశోద గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? పాటలు పాడడం, ఖాళీ టైంలో కొంచెం డాన్స్ చేయడం. నోట్ దిస్ పాయింట్. సో ఈమె డాన్స్ చేస్తుంది మన కోసం, ఓకేనా? మా కోసం డాన్స్ చేస్తారు కదా, మా వ్యూవర్స్ కోసం. మీకోసం చేస్తాం. నా కోసం చేస్తారంట. ఓకే దెన్, మీరు మీ పేరేంటండి? ఏం చేస్తూ ఉంటారు? నా పేరు రాణి అండి. రాణి గారు హౌస్ వైఫ్. హాబీస్ ఏంటి? వంటలు బాగా చేస్తారు. అయితే మీ ఇంటికి వచ్చేయచ్చా? ఓకే, వండి పెడతారా? చక్కగా వండి పెడతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మీ పేరేంటండి? హాయ్ అండి. హాయ్, నా పేరు శ్రావణి గారు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. అమ్మో, మనకి టీచర్ అంటే కొంచెం భయం. కానీ ఇక్కడ భయపడక్కర్లేదు. అలా ఉండిపోయింది. టీచర్ అనేసరికి కొంచెం వణుకొస్తుంది. కానీ ఇక్కడ భయపడక్కర్లేదు. మంచి టీచర్. థ్యాంక్ యూ. ఓకే అండి, మీ హాబీస్ చెప్పండి. నా హాబీస్ లిజనింగ్ మ్యూజిక్. బీటింగ్ నో కాదా? కొట్టడం అనేది ప్రొహిబిటెడ్. ఓకే అండి. మీ పేరండి? హాయ్ అండి. హాయ్, నా పేరు విజయ దుర్గా గారు. హోమ్ మేకర్. మీ హాబీస్ ఏంటండి? లిజనింగ్ మ్యూజిక్ అండ్ సింగింగ్ సాంగ్స్. ఓకే. డూయింగ్ యోగా. వావ్, మంచి హ్యాబిట్. అండ్ వాచింగ్ మూవీస్ వాచ్ చేస్తారు. ఓకే. కుకింగ్ కూడా చేస్తారు. ఏదో లాస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్. ఓకే, నెక్స్ట్ అండి మీరు. హాయ్, చంద్ర గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. అంత స్లోగా మాట్లాడుతున్నారండి? స్లో వాయిస్ అండి. మైక్ ఉన్నా కూడా స్లో వాయిసేనా? ఓకే, మీ హాబీస్ ఏంటి? కుకింగ్ బాగా చేస్తారా? ఏ వెరైటీస్ చేస్తారు? అన్ని వెరైటీస్. ఆల్ వెరైటీస్. నాన్ వెజ్ చేస్తారు ఎక్కువ? ఓకే, నాన్ వెజ్ తప్ప అన్నీ బాగా చేస్తారంట. నాన్ వెజ్ చేయరు. ఓకే, నెక్స్ట్. హాయ్ అండి, మీ పేరేంటి?
పేరు దుర్గా. దుర్గా గారు, నేను బిజినెస్ ఉమెన్ని. బిజినెస్ ఉమెన్. ఏం బిజినెస్ చేస్తూ ఉంటారు? బోటిక్ రన్ చేస్తూ ఉంటాను. బోటిక్ రన్ చేస్తూ ఉంటారంట. అవును. మాకు డ్రెస్సులు కుట్టి పెడతారా? పక్కా. మంచి డిజైనర్. డిజైన్గా ఓకే. అందరిలో మీరు అందంగా కనిపించేటట్టు కుట్టిస్తాను. అందంగా కనిపించేటట్టు డ్రెస్ కుడతారంట. అంటే నేను అందంగా లేను, మీకు ఇంకా అందంగా కనిపించాలంటే మీకు డ్రెస్ కుట్టి పెడతారని చెప్తున్నారు. ప్రత్యేకంగా నిఖిల్ బోటిక్లోనే ఉంటుందా ఫెసిలిటీ? నిఖిత బోటిక్. నిఖిల్ బోటిక్ అంట. సో ఓకే, మీరు నన్ను అందంగా లేరు అన్నారు. సరే, notice point. అది ఇంకా అందంగా కనిపించాలంటే ఉన్నదే తక్కువ అందం, ఇంకా మీకు కొంచెం అందం ఎక్స్ట్రా యాడ్ చేస్తానులే అంటున్నారు. సర్లే పాపం పోని. మన ఆడవాళ్ళకి ఎంత అందంగా ఉన్నా కూడా సరిపోదు కదా, ఓకే, ఇంకా కనిపించాలని అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు? హాయ్ అండి, నా హాయ్. పేరు అరుణ, హౌస్ వైఫ్. అరుణ గారు, హాబీస్ ఏంటండి? నేను వర్క్ చేస్తానండి, ఎంబ్రాయిడింగ్ వర్క్ అది చేస్తాను. ఎంబ్రాయిడరీ వర్క్. వంటలు బాగా చేస్తాను. వంటలు బాగా చేస్తారు. అలంకరణ బాగా చేస్తాను. అలంకరణలు బాగా చేస్తారు. మాకు వండి పెడతారా? తప్పకుండా. మీకు మంచి బెస్ట్ ఐటమ్? నాకు పెరుగు గారెలు చేస్తాను. పెరుగు గారు. ఆవిడ? ఓకే ఓకే, సరే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు లలిత. లలిత గారు, ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటండి? సాంగ్స్ బాగా వింటాను, యూట్యూబ్ కూడా బాగా చూస్తాను. యూట్యూబ్ బాగా చూస్తారు, మంచి హాబీ అండి. రీల్స్ బాగా చూస్తారు కదా? వావ్, సూపర్ హాబీ. ఇప్పటి వరకు ఇలాంటి హాబీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు చూడండి, ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రీల్స్ చూస్తూనే ఉంటున్నారు. రీల్స్ చూడడం కూడా ఒక హాబీ అని మాకు ఇప్పుడే తెలిసింది. మంచి హాబీ. ఓకేనా? వంటలు కూడా ప్రయోగాలు చేస్తాను కానీ ఫెయిల్డ్ అవుతుంది. వంటలు ప్రయోగాలు చేస్తారు కానీ ఫెయిల్ అవుతూ ఉంటాయంట. ఆ ఫెయిల్ అయినా తీసుకెళ్ళి మీ ఆయనే పెడతారు కదా? మా ఇంటి పెడతాను. వావ్, సూపర్. అలా ఒప్పేసుకోవాలి నిజాలు. ఓకే, మైక్ దగ్గరగా పెట్టుకోండి. హాయ్. హాయ్ అండి, మీ పేరేంటి? శ్రీరమ్య. శ్రీరమ్య గారు, ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. కొంచెం గట్టిగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సాఫ్ట్వేర్ వాళ్ళు సాఫ్ట్గా ఉంటారా? సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే సాఫ్ట్గా మాట్లాడాలని ఏమన్నా ఉంటారు? లేదు. లేదా? ఏం చేస్తూ ఉంటారు? హాబీస్? హాబీస్ సింగింగ్, పాపతో డాన్సింగ్. పాపతో డాన్సింగ్? మాతో కాదు. కాదు అంటే పాప ఖచ్చితంగా వెయ్యాలి అని అంటుంది. ఓకే. ఏ టైంలో ఉన్నా, మీటింగ్లో ఉన్నా సరే వెయ్యాలి అంటుంది. ఓకే ఓకే, సింగింగ్, డాన్సింగ్. ఇంకా ఇంకేం లేదు. ఇంకేం లేదు. లెగుస్తారు, సింగింగ్ చేస్తారు, డాన్సింగ్ చేస్తారు, పడుకుంటారు. వావ్, పడుకోవడం కూడా ఒక మంచి హాబీ. ఇక్కడ అసలు మామూలుగా లేవు హాబీస్. రీల్స్ చూస్తారంట, పడుకుంటారంట, అవి కూడా హాబీస్లో చెప్తున్నారు మన వాళ్ళు. ఓకే, మీరు? కుమారి అమ్మ నా పేరు. కుమారి గారు, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్ అమ్మా. రీడింగ్ బుక్స్. ఏ బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉంటారు? నావెల్స్ ఎక్కువ. నావెల్స్. ఓకే ఓకే, మంచి హాబిట్ అండి. లిజనింగ్ మ్యూజిక్. లిజనింగ్ మ్యూజిక్. సింగింగ్ మ్యూజిక్? నో, ఓన్లీ లిజనింగ్, నాట్ సింగింగ్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. టీమ్ ఏ వాళ్ళు అండ్ టీమ్ బి వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ రౌండ్ వచ్చేసి అంత్యాక్షరి. నేను ఒక లెటర్ ఇస్తాను, ఆ లెటర్కి సంబంధించి ఒక సాంగ్ పాడాలి. ఫస్ట్ టీమ్ ఏ, రెడీగా ఉన్నారా? ఓకే, నేను ఇచ్చే లెటర్ వచ్చేసి కా. కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువనైనా అనుకోలేదే నువ్వు వస్తావని, ఆ దేవుడు కరుణించి ఈ వరములు కురిపించి అమ్మవైన నమ్మకాన్ని నాలో పంచుకున్నది. థ్యాంక్ యూ, చాలా బాగా పాడారండి. టీమ్ బి, మీరు కా మీద ఒక సాంగ్ పాడండి. కాకా. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ఓకే, వెరీ నైస్ సాంగ్. నెక్స్ట్ టీమ్ ఏ, కా మీద ఇంకో సాంగ్ పాడాలి. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె పోత కూర్చుకుందుకు, మనం అన్నది ఒకే మాటగా నన్ను చూసున్నవెందుకు. సాంగ్ పాడమంటే రాగాలు తీస్తున్నారు. వావ్, చాలా బాగా పాడారండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఓకే, ఈ టీంలో మంచి సింగర్స్ ఉన్నారు అనుకుంటా. అవునండి. ఓకే, నెక్స్ట్ టీమ్ బి, మీ సాంగ్ కా మీద పాడండి.
కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేలా, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా. ఓకే, థ్యాంక్ యూ అండి, వెరీ నైస్, చాలా బాగా పాడారు. ఇంక ఇలా పాడుకుంటూ పోతే ఇంకా నైట్ అయిపోద్ది. ఇంకా వీళ్ళు కూడా మళ్ళీ రెడీగా ఉన్నారు, మళ్ళీ మీద పాడమంటారు కదా అని చెప్పి. సో ఇలా కాదు, వీళ్ళకి కొంచెం టఫ్ చేద్దాము. ఒక కాంబినేషన్ ఇస్తాను, ఆ కాంబినేషన్ మీద సాంగ్ పాడాలి. ఓకేనా? ఆర్ యు గైస్ రెడీ? ఓకే, మీ కాంబినేషన్ వచ్చేసి మహేష్ బాబు రష్మిక. మహేష్ బాబు రష్మిక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సాంగ్ పాడాలి. టీమ్ ఏ. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40. నో, నేను రష్మిక అన్నాను, ఈమె సమంత సాంగ్ పాడుతుంది. నో, మీరు ఒక పాయింట్ లాస్ అయ్యారు. సో టీమ్ బి కాంబినేషన్ రెడీగా ఉన్నారా? టీమ్ బి ఈజీగా ఇమ్మంటారా? ఓకే, చిరంజీవి తమన్నా. చిరంజీవి తమన్నా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్. ఓకే, 5 4 3 2 1 స్టాప్. వీళ్ళు లాస్ అయ్యారు. క్వశ్చన్ చేంజ్ వద్దులేండి, వీళ్ళు పాడలేకపోయారు. సో వీళ్ళకి ఒక పాయింట్ లాస్ అయ్యారు, మీకు కూడా ఒక పాయింట్ లాస్ అయ్యారు. సో ఇద్దరు ఈక్వల్ స్కోర్. ఎనర్జీ ఏదండి, ఎనర్జీ. క్లాప్స్. సో వీళ్ళకి కొంచెం డల్ మూడ్లో ఉన్నారు, ఎనర్జీ రావాలంటే ఒక సాంగ్ వేసుకోవాలి. సో సాంగ్ ప్లీజ్. ये गोली सोडा वे, ये करी कोरंबे, वो कुट्टी पप्पी ना take me. ये सिल्क सट नी वेट कट लव सोट टॉप मी. Hey my dear मचा, नी मनस वचा, नम ओरे सिकला, नेज जिग जा. My dear रानी ये ड्रीम लवानी, नम ओन्ना सेर फायर पत्ती की रचा. रा नम बीच पक्का बोता, मुर्डप्पा गुत्ते वेस्ता, नी मुडय रौडी baby. You're my only girlfriend, I'll give you 2 gender, we'll make us new. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, అస్తమా, సైనసైటిస్, మోకాలి నొప్పి, మధుమేహం, థైరాయిడ్, రుమాటాయిడ్ అథరైటిస్, అల్సర్, పీసీఓడి, సంతాన ప్రాప్తి కలగకపోవడం, చర్మం సంబంధిత అన్ని రకమైన సమస్యలు మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. దీర్ఘకాలికంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వంశపారపర్యంగా ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇస్తున్న ట్రీట్మెంట్ను పొంది నయమైన వాళ్ళు. ఓకే అండి, చాలా బాగా చేశారు. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి సెకండ్ రౌండ్ వచ్చేసి టబ్ అండ్ బాల్ రౌండ్. టబ్ అండ్ బాల్ రౌండ్లో ఒక టబ్ ఉంటుంది, మనకి 10 బాల్స్ ఇస్తాము, ఒక్కొక్క బాల్ని టబ్లోకి త్రో చేయాలి. అలాగా ఎవరైతే ఎక్కువ బాల్స్ లాస్ట్ వచ్చేసరికి టబ్లో త్రో చేస్తారో వాళ్ళే విన్నర్స్. సో ఈ గేమ్ ఆడడానికి ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వస్తున్నారు. టీం ఏ నుంచి ఎవరు వస్తారండి? యశోద గారు ఫ్రమ్ టీమ్ ఏ. టీమ్ బి నుంచి అరుణ గారు. సో యశోద గారు అండ్ అరుణ గారు రెడీగా ఉన్నారు ఆడడానికి? ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? ఎవరి మీద రాళ్ళు వేసారా లేకపోతే పేపర్లు వేసారా? ఇది అయ్యాక ఎక్స్పీరియన్స్ అయ్యి వేస్తాం. ఓకే, అంటే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ లెక్చరర్ మీద పేపర్లు వేసే టైప్ కాదు. కాదు, చాలా ఒబీడియంట్గా ఉంటాను. విజిల్ చేసేవాళ్ళం. నేను ఇంకా పేపర్లే అన్నానండి, వీళ్ళు విజిల్ చేశారంట. లెక్చరర్స్ మీద విజిల్ చేశారు. విజిల్ పట్టుకెళ్ళేవాళ్ళం. క్లాస్ మధ్యలో విజిల్ వేస్తే ఎవరని చెప్పి క్లాస్ ఆపేస్తారు కదా,
అలా చేసేవాళ్ళం. వావ్, ఇక్కడ పిల్లలు ఉన్నారు, చూసి నేర్చుకోకూడదు ఇవన్నీ. ఓకే అండి, టీమ్ ఏ నుంచి ఆడడానికి యశోద గారు అయితే రెడీగా ఉన్నారు. మీరు ఇక్కడే నుంచోవాలి. ఒక 10 బాల్స్ ఇస్తాము, ముందుకి వంగకూడదు, జస్ట్ ఇలా త్రో చేయాలంతే. ఆర్ యూ రెడీ? రెడీ. ఓకే, స్టార్ట్. మన్నులాంటి అమ్మాయి దోరగుంది బొప్పాయి వారెవ్వ, పెట్టకూడదు. దొంగ ముద్దులిమ్మంది వారెవ్వ, చేత పట్టుకున్న చెయ్యి చేసుకున్న చెంగు చెంగుమంటుంటే హాయ్ హాయ్. కోసి తీసుకున్నా చూసి తీసుకున్నా మోజు మీద చిర్రు కట్టెలాయి. బంతిలాంటి బత్తాయి వారెవ్వ, మన్నులాంటి అమ్మాయి వారెవ్వ. దోరగుంది బొప్పాయి వారెవ్వ, దొంగ ముద్దులిమ్మంది వారెవ్వ. ఓకే, ఎలా వేసాను అనుకుంటున్నారు? బాడని అనుకుంటున్నాను. బాడని అనుకుంటున్నారా? బీని బట్టి చూడాలి. టీమ్ బిని చూద్దామా? బీని బట్టి వాళ్ళు ఎలా ఆడారు అనేది ఓకే, ఎన్ని వేసాను అనుకుంటున్నారు? కౌంట్ చేయలేదండి. చేయలేదా? ఓకే, చూసేద్దామా? ఓకే, 1 2 3 4 బాల్స్. సో టీమ్ ఏ స్కోర్ వచ్చేసి 4. ఇప్పుడు టీమ్ బి రెడీగా ఉన్నారండి? మీరు ఇక్కడే నుంచోవాలి. 10 బాల్స్ ఇస్తాం, ఇక్కడ నుంచి త్రో చేయాలి, సరేనా? రెడీ? ఓకే, టీమ్ బి నుంచి అరుణ గారు అయితే రెడీగా ఉన్నారు. అరుణ గారు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాండి. ఎన్ని వేయాలనుకుంటున్నారు? నేనా 6 వేయాలనుకుంటున్నా. 6 వేయాలి. సరే, ఎన్ని వేస్తారో చూడాలి. ఓకే, వేయండి. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. వంగద్దు. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి. వెల్ ప్లేడ్ అండి, చాలా బాగా ఆడారు. ఎన్ని వేశారనుకుంటున్నారు? నేనా 2 వేసాను. 2 వేశారా? మీరు వేస్తూ కౌంట్ చేసుకున్నారు కదా, వేస్తూ కౌంట్ చేశారా? అవునండి. అందుకని కౌంటింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు వేయలేకపోయారు. నెక్స్ట్ బాగా ఆడతాం. నెక్స్ట్ టైం మీరు ఏం చేస్తారో తెలుసా? అక్కడ మీ వారిని ఊహించుకోండి, ఆయన మీద కొడుతున్నట్టు. ఓహో, ఎదురుగుండా ఉన్నారా? అందుకని కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యారు కదా. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. చూద్దాం మీరు ఎన్ని వేశారో. 1 and 2. ఓకే, ఈ రౌండ్లో విన్నర్స్ వచ్చేసి ఏ గ్రూప్. టీమ్ ఏ విన్ అయింది. ఈ శుభ సందర్భంలో ఒక సాంగ్ పాడతారంట. ప్లీజ్ అండి, పాడండి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కలిగించింది, కరిగే నింగే చినుకయింది, చినుకే చిటపట పాటయింది, చిటపట పాటే తాకిన్నేలా చిలకలు వాలే చెట్టయింది. రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, రాగాల నువ్వే రావాలి, అనురాగాల నువ్వై మోగాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగే చినుకయింది, చినుకే చిటపట పాటయింది, చిటపట పాటే తాకిన్నేలా చిలకలు వాలే చెట్టయింది. రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, రాగాల నువ్వై రావాలి, అనురాగాల నువ్వై మోగాలి. ఒక్కసారి క్లాప్స్ అండి, చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రౌండ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఈ రౌండ్ విన్నర్స్ వచ్చేసి టీమ్ ఏ. మీరు రన్నర్స్. మనకి ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి, అందులో చూసుకుందాం, సరేనా? ఓకే, రౌండ్ 3కి వెళ్ళిపోదాం. రౌండ్ 3 వచ్చేసి బెలూన్ రౌండ్. సో మీకు కొన్ని బెలూన్స్ ఇస్తాము, అవి ఊది టై చేయాలంతే. ఓకేనా? ఈ టీం నుంచి ఇద్దరు, ఈ టీం నుంచి ఇద్దరు. ఓకేనా? ఎవరు ఎక్కువ బెలూన్స్ టై చేస్తే వాళ్ళే విన్నర్స్. సో ఏ టీం నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? మీరు బెలూన్స్ టై చేస్తారు, ఎవరు ఊదుతారు, ఎవరు టై చేస్తారు? మీరు టై. ఓకే, అది ఇది చేయొచ్చా? 2 చేస్తారా? అంటే ఒకళ్ళు ఊది ఒకళ్ళు టై చేయడం, ఒకళ్ళు టై చేసి వదరం, అదే. ఓకే ఓకే, మీ కంఫర్ట్ అండి. మీరు ఎవరు కంఫర్ట్ని బట్టి వాళ్ళు.
ఓకే ఓకే, అయితే రెడీగా ఉన్నారు టీమ్ ఏ టీమ్ బి. బెలూన్స్ ప్లీజ్. రెడీగా ఉన్నారా అండి? ఓకే, రెడీగా ఉన్నారా బెలూన్స్ ఊదడానికి? మీరు విన్ అవుతారనుకుంటున్నారా? ట్రై చేస్తానండి. ట్రై చేస్తారు అంటే ముందుగా ఏం మాట్లాడరు, జస్ట్ ట్రై చేస్తారు. మ్యాక్సిమం ట్రై చేస్తాం. మ్యాక్సిమం ట్రై చేస్తారు. మీరు? మేము అంతే, అది ఫస్ట్ రౌండ్ ఓడిపోయాం కదా, ఇది విన్ అవ్వాలన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాం మేమై. ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు, ఎలాగన్నా విన్ అవ్వాలి. ఎస్ వీ కెన్ డూ ఇట్. మీరు ఏమో ట్రై చేస్తాం. ట్రై చేస్తారండి. సరే అండి, అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇద్దరు, ఒకళ్ళు ఊదాలి, ఒకళ్ళు ట్రై చేయాలి. ఒకళ్ళు ఊదాలి, ఒకళ్ళు ట్రై చేయాలి. ఒక టైం పీరియడ్ ఉంటుంది, సాంగ్ ప్లే అవుతుంది. సో ఆ సాంగ్ ఎండ్ అయ్యేలోపు ఎంతమంది ఎక్కువ బెలూన్స్ ఊతే వాళ్ళే విన్నర్స్. ఓకేనా? ఓకే, చిన్నగా వస్తే అసలు కౌంటే చెయ్యం. ఓకే, లెట్స్ స్టార్ట్ దిస్ సాంగ్. కిందికా మీదికా రాధికా 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక కాటుగా కళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సుట్టిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే, ఎలికెంట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్ లాగా మరిగానే బాగా, చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా, నన్నేడిపిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా, నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగుల మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. స్టాప్ స్టాప్ స్టాప్. 1 2 3 4 5 6 7 8 9. 9 బెలూన్స్ ఫ్రమ్ టీమ్ ఏ. ఇప్పుడు టీమ్ బి బెలూన్స్ కౌంట్ చేద్దాం. టీమ్ బి 1 2 3 4 5 6 7. Team B 7 balloons and Team A 9 balloons. And the winner goes to Team A. Congratulations. Claps అండి. మీరు విన్ అవ్వకపోతే క్లాప్స్ కొట్టరా? ఓకే అండి, టీమ్ ఏ విన్నర్స్. సో టీమ్ ఏ నుంచి ఒకళ్ళు సాంగ్ పాడతారంట. సో పాడండి. మౌనం నీవే, శబ్దం నీవే, సర్వం నీవే, శకలం నీవే, చీకటి నీవే, వెలుగు నీవే, ఆదియు అంతము నీవే. శ్రీ భారతి మనసా స్మరామి, శ్రీ భారతి మనసా స్మరామి, సోకాలు వీడేటి శ్రీ శారదాదేవి, హింసను అణిచేటి హంసవాహిని నీవి, భువనాన్ని పాలించు భువనేశ్వరి నీవమ్మ, ఈ సృష్టికి నీవమ్మ శ్రీ సరస్వతీ దేవి. చాలా బాగా పాడారండి. మీరు నేర్చుకున్నారా ఎక్కడన్నా క్లాసికల్గా? లేదు. నేర్చుకోకపోతేనే ఇంత బాగా పాడారంటే ఇంకా నేర్చుకుంటే సరిగా మాపా వెళ్ళిపోదురా? ఓకే అండి, చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. వెల్ ప్లేడ్, చాలా బాగా ఆడారు ఇద్దరు, టూ టీమ్స్ కూడా. సో మీరు కూడా చాలా బాగా చేశారండి. అంటే కొంచెం డ్యాన్స్ చేయడానికి కొంచెం సిగ్గుపడ్డారు, కానీ పర్లేదండి, బాగా ట్రై చేశారు. ఎలా అనిపించిందండి ఈ షో? చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మంచి ఎక్స్పీరియన్స్. మీకండి? నాకు కూడా ఎక్స్పీరియన్స్ బాగుంది. రేపు పొద్దున్న ఎక్కడైనా భయం లేకుండా వేస్తాం. బయట జరిగితే వేస్తారు. నెక్స్ట్ టైం మేము వచ్చేసరికి డ్యాన్స్ నేర్చుకుని రెడీగా ఉంటారు. ఓకే ఓకే, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎలా అనిపించింది ఈ షో? చాలా బాగా అనిపించిందండి. ఈసారి వచ్చినట్టు బాగా వేస్తాం. మీరండి? చాలా బాగుందండి. ఇలా పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైము. నాకైతే స్టేజ్ ఫియర్ ఉండేది, ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల అదైతే పోయింది పక్క. చాలా బాగుందమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఆడారు. మీరండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా బాగా నచ్చిందండి ఈ షో. ఇలా నేను పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైము. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం అండి మేము రావడం. ఆహా, చాలా బాగా అనిపించిందా? చాలా బాగుంది. ఒక రిఫ్రెషింగ్ టైప్ అనిపించిందా? బాగుందండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
మీరు అన్నారు కదా రీఫ్రెష్ అనేది. అవునండి, ఎగ్జాక్ట్లీ రీఫ్రెష్ గేమ్ ఇది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నేను పార్టిసిపేట్ చేయనంటే మా కోడలు గొడవ చేసి పార్టిసిపేట్ చేయించాను. ఓకే ఓకే. అత్త కోడళ్ళ మీరు మరి ఎందుకు దూరంగా ఉన్నారు? అందరూ అత్త కోడళ్ళు దూరంగా ఉన్నారంటే నిజం అనుకుంటారు. ఇంట్లో కలిసి ఉంటారు కాబట్టి ఇప్పుడు దూరంగా ఉన్నారు కాబట్టి కొంచెం బాగా వచ్చిన వాళ్ళు పక్కన ఉన్నారు. అత్తయ్య గారు కూడా బాగా పాటలు పాడతారు. ఓకే ఓకే. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారి మీరు మాట్లాడండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మా బీసీఎన్ ఛానల్లో ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్ని చాలా రోజుల నుంచి మాకు ఇక్కడ చేయండి అని చెప్పి మేము అడగడం జరిగింది. సో వాళ్ళు మా రిక్వెస్ట్ని అలా ఓకే అని చెప్పి ఎప్పటి నుంచో వస్తాం అంటే మాకే ఇంకా చాలామంది రావాలండి, ఊర్లు వెళ్ళారు, వచ్చిన తర్వాత మేమందరం కలిసి చేస్తామని చెప్పి మేము బీసీఎన్ వాళ్ళని ఈరోజు రమ్మడం జరిగింది. మా జేఎస్ఎన్ రాజు శ్రీనిలయం అపార్ట్మెంట్లో నిర్వహించినటువంటి బీసీఎన్ ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్కి వచ్చి ఇక్కడ మమ్మల్ని ఇలా ఎంటర్టైన్మెంట్ చేసి మాతో ఇలా డ్యాన్స్లు వేయించి పాటలు పాడించి గేమ్స్ ఆడించడం, మేము కూడా మాలో ఉన్న ఒక కళని బయటికి తీసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఏ లవ్లీ స్పీచ్. శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా, సందెల వెన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా, అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెట్టేతి కులుకు సిరి నీదా, అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెట్టేటి కొలుకు సిరి నీదా. నవమదన కలపకు కన్నుల మాట, శ్వేత సొమ్ముల వాహనుడా విడవకు మురిసిన బాట, అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా, అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా. ఒకసారి క్లాప్స్. చాలా బాగా పాడారండి. మల్టీ టాలెంటెడ్ అందరూ సాంగ్స్ బాగా పాడుతున్నారు, డ్యాన్స్ బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ ఆడవాళ్ళు మీకు జోహార్లు కార్యక్రమంలో విన్ అయిన టీం వచ్చేసి టీమ్ ఏ. ఇప్పుడు గిఫ్ట్ ప్రజెంటేషన్ జరుగుతుంది. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, అస్తమా, సైనసైటిస్, మోకాలి నొప్పి, మధుమేహం, థైరాయిడ్, రుమాటాయిడ్ అథరైటిస్, అల్సర్, పీసీఓడి, సంతాన ప్రాప్తి కలగకపోవడం, చర్మం సంబంధిత అన్ని రకమైన సమస్యలు మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. దీర్ఘకాలికంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వంశపారపర్యంగా ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇస్తున్న ట్రీట్మెంట్ను పొంది నయమైన వాళ్ళు. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వస్తామా, మసాలం అంటే తేల మీఠా ముద్దే ఎత్తామా, సీపోర రావద్దన్న రయ్య రయ్య వస్తావా, పోపోర పొమ్మన్నగా వచ్చిందారే పోతావా, గుమ్మడి గుమ్మడి నిన్నొదల బదల బదల గుమ్మడి Tali, I wanna make you adi. Give me my tali, my life is kali kali. Yadunde tali, I wanna make you adi. Give me my
హెర్బల్ హాస్పిటల్స్ వారి ఆడవాళ్ళు మీకు జోహార్లు సీజన్ 2 ఎపిసోడ్. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఓకేనా? ఎంజాయ్ చేశారా? సే ఎస్. ఫుల్గా ఎంజాయ్ చేశారంటే గట్టిగా చెప్పాలి. బాగా ఎంజాయ్ చేస్తామండి. హ్యాపీ. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ తేజు సైనింగ్ ఆఫ్. బాయ్. ఆడాళ్ళు నీకు జోహార్లు.